హాయ్ అండి అందరికీ. ఈరోజు మన వీడియోలో పెద్ద సైజ్ బ్లౌజ్కి మనం షోల్డర్ ఏ విధంగా పెట్టుకోవాలి, అదేవిధంగా చంక డౌన్ ఏ విధంగా పెట్టుకోవాలి అనేది వీడియోలో చూపిస్తాను. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ అయితే మనం నడుము లూజ్ అనేది చూసుకుందాము. మనం ఉక్స్ పట్టి నుంచి ఈ విధంగా టేప్ పట్టుకొని కొంచెం కొంచెం టైట్గా పట్టుకొని కొలత అనేది తీసుకోవాలి. చూడండి, మనకు నడుము లూజ్ అయితే 35 ఇంచులు వచ్చింది. కాజా పట్టి కొలవద్దండి. ఇక్కడ నోట్ చేసుకుందాము. నడుము లూజ్ వచ్చేసి 35 ఇంచులు. ఇప్పుడు మనం బ్లౌజు పొడవు ఎంతనో చూద్దాము. బ్లౌజ్ పొడవు చూడడానికి బ్లౌజ్ ఈ విధంగా పెట్టేసుకొని పైన భుజం దగ్గర నుంచి కింద డాట్ వరకు మనం కొలత అనేది ఈ విధంగా తీసుకోవాలి. మనకు బ్లౌజ్ పొడవు వచ్చేసి 15 ఇంచులు వచ్చింది. ఇప్పుడు మార్కింగ్ చేసుకుందాము. క్లాత్ని ఈ విధంగా 2 ఫోల్డింగ్స్ పెట్టుకొని ఓపెన్స్ అనేవి మనకు ఆపోజిట్గా పెట్టుకోవాలి. కింద ఎడ్జెస్ అనేవి సమానంగా కట్ చేసుకోవాలండి. ఇలా కట్ చేసుకున్న తర్వాత పావించు ఖర్చుతో మనము ఒక మార్కింగ్ అనేది వేసుకోవాలి ఖర్చు కోసము. ఇలా వేసుకున్న తర్వాత మనము బ్లౌజ్ పొడవు అనేది చూద్దాము. బ్లౌజ్ పొడవు 15 ఇంచులు కదా, కింద మార్కింగ్ వదిలేసి మనం 15 ఇంచులకు ఒక మార్కింగ్ పెట్టేసుకొని పైన 1/2 ఇంచ్ ఖర్చు కోసం మార్కింగ్ అనేది పెట్టుకోవాలి. ఇటు సైడ్ కూడా మనం మార్కింగ్ అనేది పెట్టుకోవాలి. ఇప్పుడు స్ట్రైట్గా లైన్ అనేది గీసుకుందాము. ఇప్పుడు బ్లౌజ్ పొడవు చూసాం కదా, మనం నడుము లూజ్ అనేది మార్కింగ్ చేసుకుందాము. ఎంత మనకు నడుము లూజ్ వచ్చేసి 35 ఇంచులు కదా, 35 ఇంచులలో మనం 4 భాగం అయితే తీసుకోవాలి. 4 భాగం తీసుకోవడానికి ఈ విధంగా టేప్ను 35 ఇంచులకు సగానికి ఫోల్డ్ చేసుకొని ఎంత మనకు 17.5 ఇంచులు వచ్చింది. మరలా సగానికి ఫోల్డ్ చేసుకుంటే 4 భాగం అనేది వస్తుంది. 17.5 ఇంచులలో సగం వచ్చేసి మనకు 8.7 ఇంచులు అనమాట. 8.7 ఇంచులకు ఒక మార్కింగ్ వేసుకొని 1 ఇంచ్ అనేది డాట్స్ కోసం మార్కింగ్ వేసుకోవాలి. 1.5 ఇంచులకి మనం ఖర్చు కోసం అనేది మార్కింగ్ చేసుకోవాలండి. ఇప్పుడు మనం షోల్డర్ అనేది చూద్దాము. ఇది వచ్చేసి పెద్ద సైజ్ బ్లౌజ్ కదా, అందుకని నెక్ అనేది 2.5 ఇంచులకు మార్కింగ్ చేసుకొని మనం భుజం సైడ్ వచ్చేసి 3.5 ఇంచులకు మార్కింగ్ చేసుకున్నాను. చంక డౌన్ వచ్చేసి 6.5 ఇంచులకు మార్కింగ్ చేసుకున్నాను. ఇప్పుడు స్ట్రైట్గా లైన్ అనేది డ్రా చేసుకుందాము. ఇలా డ్రా చేసుకున్న తర్వాత మధ్యలోకి ఒక లైన్ అనేది గీసుకుందాము. ఇప్పుడు 1.5 ఇంచులకు అయితే మార్కింగ్ చేసుకుందామండి. దీన్ని కలుపుతూ మనం రౌండ్ అనేది గీసుకుందాము. ఇప్పుడు మనం చెస్ట్ లూజ్ అనేది తీసుకుందామండి. చెస్ట్ లూజు కొలుచుకోవడానికి మనకు నడుము లూజు ఎంత 8.7 వచ్చింది కదా, 2 ఇంచులు కలుపుకుంటే మనకు చెస్ట్ లూజ్ అనేది వస్తుంది. 8.7కి మనం 2 ఇంచులు కలిపితే 10.7 అనేది మార్కింగ్ చేసుకోవాలి. 1.5 ఇంచులు అనేది మనం ఖర్చు కింద మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు మార్కింగ్లను కలుపుతూ మనం స్ట్రైట్గా లైన్ అనేది డ్రా చేసుకోవాలి. ఇప్పుడు నెక్ డీప్ అనేది చూస్తామండి. నెక్ డీప్ కోసం మనము సైజ్ బ్లౌజ్ యొక్క బ్యాక్ సగానికి ఫోల్డ్ చేసి మార్కింగ్ అనేది వేసుకోవాలి. మనము నెక్ పైన 1.5 ఇంచులకు మార్కింగ్ చేసుకున్నాం కదా, కింది వైపు వెడల్పు వచ్చేసి 2.5 ఇంచులకు మార్కింగ్ అనేది చేసుకున్నాను. ఇప్పుడు స్ట్రైట్గా లైన్ గీసుకున్నాం కదా, ఇందులో మనకు నచ్చిన డిజైన్ అయితే డ్రా చేసుకోవచ్చు. నేను ఇక్కడ రౌండ్ నెక్కే గీస్తున్నానండి. ఇప్పుడు మనము బ్యాక్ సైడ్ డాట్ ఉంటుంది కదా, డాట్ ఎలా మార్కింగ్ చేసుకోవాలంటే మనం నడుము లూజులో సగానికి మార్కింగ్ అనేది పెట్టుకోవాలి.
పొడవు వచ్చేసి 4 ఇంచులకు మార్కింగ్ 4.5 ఇంచులకు మార్కింగ్ చేస్తున్నాను. మనకు 15 ఇంచుల పైన ఉంటే మనము 4.5 ఇంచులకు మార్కింగ్ చేసుకోవాలి. 15 ఇంచులు లోపల ఉంటే 4 ఇంచులకు మార్కింగ్ చేసుకోవాలన్నమాట. మనకు డాట్ కోసం 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టాం కదా, అందుకని ఇక్కడ హాఫ్ ఇంచ్ అక్కడ హాఫ్ ఇంచ్ అనేది మార్కింగ్ పెట్టుకొని ఈ విధంగా మనం బ్యాక్ డాట్ అనేది వేసుకోవాలి. సో ఇదండి పెద్ద సైజ్ బ్లౌజులకు నెక్ విడ్త్‌ను, చంక డౌను ఈ విధంగా పెట్టాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.